వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి అభిరుచిలోని వంటలేంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో రాధిక గారు మెయిల్ చేశారు రాజు గారు బెంగళూరు నుంచి. ఓకే. సో మష్రూమ్ తో మనం జనరల్ గా ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఆకుకూర కాంబినేషన్ లో మష్రూమ్ తో ఏదైనా వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఆకుకూరతో అంటే కొన్ని గ్రేవీ టైప్ లో కూడా చేసాము. గోంగూర ఇట్లాంటివి చేసాం కదా, చుక్కకూర, పాలకూర కూడా చేసాము. ఇంకేం దేంతో చేయొచ్చు? ఏదన్నా అంటే కొంచెం మంచి ఫ్లేవరింగ్ ఉన్న లీఫీ వెజిటబుల్ యూజ్ చేద్దాం. మెంతి సో ఇగురు తయారు చేద్దాం అండి. మష్రూమ్ మెంతి ఇగురు. సో బేసిక్ గా మనకి చాలా రకాల ఇగురులు కంటే ఇప్పుడు బంగాళదుంపతో తీసుకున్నా మనకి ఆ మెంతి కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కదా. సో ఇది కూడా టేస్టీగా ఉంటుంది. అంటే మనకు మష్రూమ్ పెద్దగా అంటే టేస్ట్ అంటే ఏం ఉండదు కదా. సో మెంతి ఫ్లేవర్ మనకు అది బాగానే ఈజీగా బ్లెండ్ అవుతుంది. మెంతి కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి మష్రూమ్ మెంతి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మెంతి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, తరిగిన మెంతి కూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, కొద్దిగా నూనె వేసేసుకోవాలి. సో ఇది మనకు మెయిన్గా ఏంటంటే సైడ్ డిష్గా కానీ లేకపోతే చపాతీ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే, ముందుగా పోపు దినుసులు. మనకి ఎక్కువ ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీస్ అనేసరికి ఎక్కువ బిర్యానీ లాంటి వాటిల్లోకి, రోటీస్కి బాగా కాంబినేషన్ అందరూ లైక్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఈ మెంతి యాడ్ చేయటం మూలన మనకి ఏంటంటే ఉట్టి వైట్ రైస్లో కలుపుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా పుల్కా లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంటే ఈ మెంతిని మనం ఇట్లా సింగిల్గా ఇగురులోనే కాకుండా మనం మసాలా కర్రీస్ చేసేప్పుడు కూడా కొంచెం ముందుగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అడిషనల్ గా దానికి. సో మసాలా కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు మెంతి యాడ్ చేసి. ఓకే ఓకే. సో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే. సో దీంట్లో మెంతి కూర, సో ఇది కొంచెం మనకు వేగాలి. సో ఆ మెంతి చక్కగా వేగిపోతే మనకి స్మెల్ బట్టే అది వేగింది అనేది తెలిసిపోతుంది. బాగా వేగకపోతే మనకు కొంచెం ఆ చేదు అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత బాగా వేగితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ కొంచెం ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు ఇంకా బాగా వేయించుకుంటేనే మనకి బాగుంటుంది కదా. అవునండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మెంతి కూర వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చెవిలో ఏదైనా పురుగు దూరినట్లయితే చెవి లోపల లైట్ పడేలాగా టార్చ్ లైట్ వేసినట్లయితే పురుగు బయటకు వచ్చేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే మష్రూమ్స్ కూడా ముందు మనం ఒక బాయిల్తో చేసేసుకుని ఇందులో వేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా. అంటే జస్ట్ అట్లా వేసి తీసేసినట్టు అయిపోతుంది మనకి కర్రీ అనేది. సో ఈ కొంచెం మనకు ఈ ముక్కలు మగ్గాలండి. మూత పెట్టేసేద్దాం.
ఓకే, సో కొద్దిగా ముక్క మగ్గిపోతే మనకి ఇంకా అంతా రెడీ కదా. కొంచెం పౌడర్లు యాడ్ చేసేస్తే మనకు డిష్ రెడీ అయిపోయింది. సో మేతి కాంబినేషన్ మనం కొంచెం స్పైసీగా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది కదా. చాలా బాగుంటుందండి, స్పైసీగా చేసుకున్నా ఈ మేతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పచ్చిమిర్చి కారంలో చేసి వేసుకున్నా, పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ఇట్లాంటివి అలాంటివి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడు ముక్క మొత్తంగా పట్టేస్తుంది. ఇక్కడ మనం ముక్కలా వేసాం కదా పచ్చిమిర్చి, సో అలా పేస్ట్ లా వేసిందంటే ముక్కకు మొత్తంగా పట్టేసి తినేప్పుడు ప్రతి ముక్కకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంటుంది. ఓకే, సో చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో చివరిగా ధనియాల పొడి. సో మనం ఇందులోనే కావాలంటే ఒక టమాటో యాడ్ చేసుకున్నా బాగుంటుంది కదా. అప్పుడు కొంచెం మనకు ముద్ద కూరలా వస్తుంది. సో ధనియాల పొడి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, మష్రూమ్ మెంతి ఇగురు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ మెంతి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మెంతి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మెంతి ఇగురు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, బాగుంది, డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఉంది. అంటే ఎక్కువ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, బాగా తెలుస్తోంది. అండ్ మనం పైనుంచి యాడ్ చేసుకున్న ఈ పౌడర్స్, జీరా పొడి, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మెంతి ఇంకా మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జిగట విరేచనాలు అవుతున్నట్లయితే కొన్ని మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచేసి పెరుగులో వేసి కలుపుకుని తీసుకున్నట్లయితే జిగట విరేచనాల నుండి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మష్రూమ్ ఇంకా మెంతి కాంబినేషన్ లో టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా చక్కటి వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఉల్లికారం చెక్కలు తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఉల్లికారం చెక్కలు. సో రాజుగారు, చెక్కల్లో మనము చాలా రకాల వెరైటీస్ చూపించాం కదా. సో ఉల్లికారం అనేటప్పటికి మనం బేసిక్ గా ఎప్పుడు కర్రీస్ లాగా చేసుకుంటూ ఉంటాము. మంచి చపాతీ, దోశ లాంటి వాటిలో బాగుంటాయి. ఇప్పుడు ఈ చెక్కల్లో కూడా మనకి ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంటుంది. ఇది జనరల్ గా అంటే మనం రెగ్యులర్ గా చేసుకున్న దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్ది మంది అలా యాడ్ చేస్తూ ఉంటారు. సో మిగతా వాటితో పాటు సో ఇక్కడ మెయిన్ బేస్ ఏంటంటే మనం కొంచెం ఉల్లినే ఎక్కువగా ఫ్లేవర్ దీంట్లో తెలిసేటట్టుగా చేస్తున్నాం అండి. సో కొంచెం పేస్ట్ లా తీసుకొని చేస్తే చాలా బాగుంది. సో ఉల్లి క్వాంటిటీ అనేది
ఎక్కువ యాడ్ చేసుకుని చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే ఓకే మరి ఉల్లికారం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికారం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కరివేపాకు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ ఏమన్నా పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. ఓకే. సో దీంట్లో మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఎండుమిరపకాయలు, సో ఇంకా మనకి ఇందులో కారం అంతా కూడా ఈ ఎండుమిర్చి అన్నమాట. అవునండి. ఇది పచ్చిమిర్చి కారంతో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి, అది చేస్తూ ఉంటారు. అవును, జనరల్ గా ఉల్లిపాయ కాంబినేషన్ లో చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేస్తాం. జనరల్ గా మామూలుగా మనం చెక్కలు చేసేప్పుడు పచ్చిమిర్చి కారం వేస్తూ ఉంటాం. సో అది చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, ఓకే, ఇది ఎలా అంటే కచ్చపచ్చగా ఉండాలా రాజు గారు? మనకి బాగా పేస్ట్ అయిపోవాలా? కొంచెం కచ్చపచ్చగానే ఉంటే బాగుంటుందండి. ఓకే. అలా కచ్చపచ్చగా ఉంటే మనకు అక్కడక్కడ మనకు తినేప్పుడు ఆ ముక్కల్లో తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం. సో ఇక్కడ డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేడి పెట్టేసేయండి. ఇది పిండి కలుపుకోవడానికి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ మనం వేయించడం అట్లా ఏం లేదు కదా, డైరెక్ట్ పిండిలో కలిపేసుకోవడం. అండి. ఓకే, సో మైదా పిండి అండి. అని మనం జనరల్ గా బియ్య పిండితో చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు, దీంతో కూడా చాలా బాగా వస్తుంది. సో అంటే ఐదర్ బియ్య పిండి కానీ లేదంటే మైదా, మన చాయిస్. ఓకే. సరిపడా ఉప్పు, ఇది సరిపోతుందేమో, కట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం. ఇప్పుడు ఈ మైదాతో కూడా మనకు అలాగే కరకరలాడుతూ ఉంటాయా రాజుగారు చెక్కలు? వస్తుందండి. సో కొన్ని స్నాక్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, నమక్ పరా కానీ పాపడీలు అలా చేసుకుంటుంటాం కదా, సో అది మైదాతోనే చేస్తారు. ఓహోహో. సో దీంట్లోనే కాచిన నూనె, కొద్దిగా కరివేపాకు కూడా ఇస్తున్నానండి. ఓకే. సో అవసరం లేదనుకుంటే జస్ట్ సింపుల్గా దీంతోనే చేసేసుకోవచ్చు, ఉల్లికారంతో. ఓన్లీ ఉల్లికారం. ఎస్. సో ఒకసారి బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటేనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా పడుతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని ఓకే, మనకు కావాల్సినట్టుగా పిండి రెడీ చేసుకోవాలి. ఓకే రాజు గారు, సో మీరు అది ముద్ద చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మష్రూమ్స్లో షుగర్ని తగ్గించే ఇన్సులిన్ ఉంటుంది, కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ మష్రూమ్స్ని తీసుకోవడం మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. ఇది పట్టేసుకుంటారు.
సో ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఏదన్నా అరిటాకు దీంట్లోనే చేసుకోవచ్చు. సో ఒక షీట్ మీద ఆయిల్ పెట్టేసుకొని సో చిన్న చిన్న ముద్దలా తీసుకుని సో కొంచెం పలుచగా మనం చేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది. అవునండి. సో ఇవి కూడా మనకి ఇంకా మామూలు చెక్కల్లోనే స్టోర్ ఉంటాయి కదా రాజు గారు? ఉంటాయండి. చెక్కలు కూడా ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే లోపల వరకు బాగా కాలుతుంది, మంచిగా క్రిస్పీగా వస్తుంది. సో ఈ ఉల్లితోనే మనం కొంచెం వెల్లుల్లి ఇట్లాంటి కాంబినేషన్స్ కూడా కలిపేసి చేసుకున్నా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగానే తెలుస్తూ ఉంటుందేమో కదా? అవునండి. ఇది అయిందా రాజు గారు? తీసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ రెండు వేగలుగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? సో టొమాటోతో లోటస్ ఫ్లవర్ చేస్తున్నాము. ఓకే, ముందుగా బేస్ కట్ చేసేసుకోవాలండి. ఓకే, తర్వాత పైన చిన్న డాట్ ఉంటుంది, సో అక్కడ మార్కింగ్ చేస్తున్నాను. సో తర్వాత ఈ ఒక్కొక్క లైన్ ఈ హాఫ్ లెంత్ వరకు తీసుకోవాలి. ఎక్కువ డీప్ పోకుండా జస్ట్ స్కిన్ డీప్ పోవాలండి. ఓకే, ఓకే. తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేయాలి. సో మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి ఈ పీలింగ్ అనేది. ఓకే. సో థిక్గా ఉంటే సరిగ్గా బెండ్ కావు, పల్చగా ఉంటే తొందరగా వాడిపోయి అలా కిందికి వాలిపోతుంది. సో కాబట్టి మీడియంగా చూసుకుంటే మనకి ఎక్కువసేపు డిస్ప్లేలో అలా నిలబడి ఉంటుంది. ఓకే. ఓకే, తర్వాత ఇలా కొంచెం రబ్ చేస్తూ దాన్ని మనం కావాల్సిన పొజిషన్లోకి బెండ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కొంచెం సింపుల్ గానే షేప్ చేసేసుకోవచ్చు కదా? ఎస్ అండి. దీన్ని వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. సో దీంట్లో అంతా టెక్నిక్ ఎక్కడంటే వాటిని మనం ఆ థిక్నెస్ ను తీసుకోవడం పెటల్స్, సో అక్కడే తేడా వస్తుంది. సో అవి మనం కరెక్ట్ గా పీల్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ ఈజీగానే వస్తుంది. సో అక్కడ కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఓకే.
నైస్. రెడీ అండి. ఓకే, బాగుంది. ఓకే అండి, చెక్కలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఉల్లికారం చెక్కలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఉల్లికారం చెక్కలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, ఉల్లికారం, కొద్దిగా కాచిన నూనె, తరిగిన కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చెక్కల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లికారం చెక్కలు రెడీ. ఓకే, మరి ఉల్లికారం చెక్కలు తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. బాగుంది. జనరల్ గా మనకి బియ్య పిండి చెక్కలు ఇంకా బాగా ఇట్లా కరకరలాడుతూ అలా ఉంటుంది. ఇదేమో కొంచెం గుల్లతనం అనేది ఎక్కువ వచ్చి కరకరలాడుతూనే ఆ సాఫ్ట్నెస్ కూడా ఉంది. అండ్ ఫ్లేవర్స్ చక్కగా ఎండుమిర్చి ఘాటు, ఉల్లి ఘాటు, కొంచెం జీలకర్ర వేసాము, కొద్దిగా కరివేపాకు కూడా వేసాము. అవును, అన్ని కూడా ఆ ఉల్లి అనేది ఎక్కువ తెలుస్తూ ఉంది. బాగుంది కూడా, ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా చెక్కల్లోనే ఇవి. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఉల్లికారం చెక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగు ఉండేలా చూసుకున్నట్లయితే ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడం గుండెకి ఎంతో మంచిది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ ని చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి వచ్చారా? వెరీ నైస్. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మీ శైలజ్ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుంచి. మరి మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఉన్నారు. చుట్టారా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తన. అదే మీ ఇద్దరు పరిచయం ఉంది కదా. ఓకే, సో రెడీ కదా మరి ఇద్దరు? సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఈ రోజు ఏముందో ఇందులో. ఓకే, ఓహో, ఓకే. సో పనస పొట్టు, అలాగే పనసకాయ ముక్కలు కూడా అన్నమాట. అంటే మీరు ఏదో పనస పొట్టుతో చేయొచ్చు లేదా పనసకాయ ముక్కలతో చేయొచ్చు. ఓకేనా? సో వీటితో ఏం చేయొచ్చో చక్కగా ఆలోచించేసి చెప్పేస్తే మీ ఇద్దరికి తలా ఒకటి ఇచ్చేస్తాను. ఓకే, సో ఏం చేస్తారు విజయలక్ష్మి గారు? పనస పొట్టు ఆవకాయ. పనస పొట్టుతో ఆవకాయ బాగుంటుందా? బాగుంటుందండి. చక్కగా ఉప్పు కారం అదంతా ఊరి టేస్టీగా ఉంటుంది కదా. ఓకే, మరి స్టార్ట్ చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి పనస పొట్టు ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస పొట్టు ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, మామిడికాయ ముక్కలు కొద్దిగా, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పిండి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి పనస పొట్టు ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో విజయలక్ష్మి గారు మొదలు పెడదామా? ఓకే. దీనికి ముందు మనం ఏమైనా గ్రైండ్ చేసుకోవటము, పేస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఆవాలను ముందుగా ఆవపిండి చేసుకోవడం, అలాగే మెంతుల్ని కూడా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి 2 అంతే. ఓకే. పనస పొట్టేమో దాన్ని ఏమి ఉప్పు పసుపు తెచ్చాక ఉప్పు పసుపు వేసి కలిపి ఉంచుకోవాలి, లేకపోతే చేదుగా ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపు వేసి కలిపేసి పెట్టాలి. ఓకే. ఓకే, సో స్టార్ట్ చేసేయచ్చు. ఓకే. ముందుగా పనస పొట్టును వేసేసుకొని ఓకే, కొంచెం టేస్ట్ కోసం మామిడికాయ ముక్కలు, మామిడి ముక్కలు, అలాగే కారం. ఓకే. అంటే ఇది కూడా మామూలు ఆవకాయలాగా కొలతలు ఉంటుంది, అంటే తగినంతగా వేసుకోవడం. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే జస్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే. తర్వాత ఉప్పు. ఏమిటి వేసేస్తూనే ఉన్నారు? 3 స్పూన్లు అది వేసాం కదండి, దానికి తగ్గట్టుగా ఈక్వల్ గా వేసాను. ఓకే, కారం 3 స్పూన్లు, ఉప్పు 3 స్పూన్స్ వేసాను. అలాగే ఆవపిండి. ఓకే.
మెంతిపిండి కాస్త కొంచెమే తీసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆవపిండి వచ్చింది కాబట్టి టేస్ట్ కోసం లైట్గా పసుపు. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని పోపు వేసేసుకోవటమేనా? అంతేనండి, ఓ చాలా ఈజీ. ఓకే, కానీ ఎప్పుడు బేసిక్ గా పనసపొట్టు అనేసరికి పనసపొట్టి ఆవకూర ఎక్కువ చాలా ఇట్లాంటివి అందరూ టెన్షన్ పడిపోతారు ఇది ఏమో అన్నట్టుగా. అంటే ఎక్కువ కూరలు అలాంటివే చేస్తూ ఉంటారు కదా అందరూ, కానీ ఇలా ఆవకాయ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. ఓకే, సో ఉట్టి పనసపొట్టు కూడా మనం పెట్టేసుకోవచ్చా? ఉట్టి పనసపొట్టు అంటే మామిడికాయ ముక్కలు రావడం వల్ల పులుపు దానికి యాడ్ అయ్యి టేస్టీగా ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు మనకి మామిడికాయ ఉంది కాబట్టి మనం మామిడికాయ యాడ్ చేసుకున్నాం కదా, సో మామిడికాయ లేనప్పుడు పులుపుకి ఏమి అంటే చింతపండు గుజ్జు కానీ ఇట్లాంటిది ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు? చింతపండు గుజ్జు కన్నా నిమ్మకాయని పిండుకుంటే బాగుంటుందా? ఓకే, కలిపేసారు. సో ఏదైనా కాంబినేషన్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఉట్టి పనసపొట్టు కూడా మనం ఆవకాయ పెట్టేసుకోవచ్చు. అవును. ఓకే, ఇప్పుడు నిల్వ ఎలా ఉంటుంది ఇది? మిగతా వాటిలానే ఉంటుంది? వాటిలాగానే 1 year ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం. ఓ 1 year ఉంటుందా? 1 year ఉంటుందండి ఇది కూడా. ఇది కలిపేసుకున్నాక తాలింపు పెట్టేద్దామా? ఆయిల్ అంతా కూడా ఇంకా మనము వేడి చేసి వేసుకోవాలా? అలానేం లేదు, విడిగా కూడా కలుపుకోవచ్చు. వేసుకో, ముందు కొంచెం వేసుకుందామండి. ఓకే, పోపు. సో పోపులో ఓన్లీ ఆవాలు జీలకర్ర, పప్పు మినపప్పు వేయకూడదు. కొంచెం అలాగే లైట్ గా ఇంగువండి, స్మెల్ కోసం కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకనేసి. 2 ఎండుమిర్చి. ఓకే, వేస్తున్నా. వేయి. లాస్ట్ లో వేసుకోవాలి ఇంగువ, ముందుగా కాదు. అది కూడా ఆయిల్ చల్లారిన తర్వాతే మనము దాంట్లో కలుపుకోవాలి, లేకపోతే కారము తెల్లబడిపోతుంది వెంటనే మనకి. ఓకే ఓకే, ఇప్పుడు మరి అందులో నూనె ఇంకా మనం కలపాలా? కలపాలి. ఓకే, ఇప్పుడు దాన్ని వేసేసి సో దీన్ని కాసేపు ఇలా ఉంచుదాం. ఓకే, సో మీరు ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇందులో, కాస్త దానికి తగ్గట్టుగా కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఊరితే బాగుంటుందండి? ఐ మీన్ అంటే 1-2 days అలాగా? 2 days కంపల్సరీ. 2 days కంపల్సరీ. ఓకే, సో అప్పుడు కొద్దిగా పనసపొట్టుకి టేస్ట్ అంతా యాడ్ అవుతుంది అప్పుడే. ఓకేనా, వేసుకోవచ్చా? సో నూనె సరిపోతే మనం చూసుకొని కలిపేసుకోవటం అంతేనా? అంతే, ఇంకేమీ ఉంది. చాలా ఈజీ. చాలా ఈజీ, నైస్. మీరేమన్నా వర్కింగ్ అండి? లేదండి, నేను హోమ్ మేకర్. కానీ చక్కగా అన్ని ఫాస్ట్ గా అయిపోయే వంటలు చేసేస్తుంటారండి. నైస్. ఇప్పుడు అందులో మనకు నూనె సరిపోయినట్టేనా? అది ఊరిన తర్వాత మనకి ఇంకా రిలీజ్ అవుతుంది బయటికి, అందుకని ఇప్పుడు కరెక్ట్ గానే ఉంచుకోవాలి. ఓకే, సో అయితే తీసేద్దామా బౌల్లోకి? ఓకే. సో కంపల్సరీ దీన్ని ఒక 2 days ఊరనిస్తే మనకి బాగుంటుంది, దాని టేస్ట్ ఐడియా ఉంటుంది మనకి. మీకు అందరికి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అంటే బాగా ఇష్టం అనుకుంటారు కదా. వంటకాడు ఉన్నప్పుడు మనకి అవే. అది కాక మీది గుంటూరు కదా అందుకని. ఓకే, సో మనకి పనసపొట్టు ఆవకాయ రెడీ అయిపోయింది. మరి పనసపొట్టు ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పనసపొట్టు, మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నూనె వేసి కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పనసపొట్టు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు ఆవకాయ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దగ్గు ఆయాసంతో బాధపడేవారు తేనె, నిమ్మరసం, దానిమ్మరసం ఈ మూడింటిని ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని కలిపేసి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు ఆయాసం నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి పనస పొట్టు ఆవకాయ తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో శైలజ గారు రెడీయా? మీరేం ఆలోచించారు ఇందాకటి నుంచి? పనస బిర్యానీ చేద్దాం. పనస బిర్యానీ అంటే ఎలా? పనస పొట్టుతోనా లేకపోతే ముక్కలతో చేస్తారు? ఓకే ఓకే, మరి పనస బిర్యానీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పనస బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన బంగాళాదుంప 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా శైలజ గారు? చేద్దామండి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మొత్తం నేతితో చేసేస్తున్నారా? టేస్ట్ బాగుంటది. అవును, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం కాజు అండి. సో వేయించి పక్కకు తీసేస్తారా? ఓకే. సో దీనికి ముందు అంటే ఆ పనస ముక్కలు మనం ఏమైనా ఉడికించి పెట్టుకోవడం అలా ఫస్ట్ చేయాలా? ఉడకబెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం దానికి టేస్ట్ ఇవ్వడానికా? దానికి కొంచెం మసాలా అది పడుతుంది అనమాట అండి. ఓకే ఓకే. అందుకని వేయించి ఫస్ట్ పెట్టుకోవాలి. అట్లా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలండి. ఓకే. సో మసాలా దినుసులు అన్ని అన్ని వేసుకోవాలి. సో ఏమేమి వేస్తున్నారు మీరు? మొత్తం ఇలాచి, లవంగం, చెక్క, సాజీరా, ఈ పువ్వు, మొగ్గలు, మరటి మొగ్గలు అంటారు ఇవి, అవి వేస్తాను. కొంచెం బిర్యానీ ఆకు. ఓకే. ఈ లవంగాలు ఎందుకు పేలుతాయో అప్పుడప్పుడు. ఓకే. కొంచెం మిర్చి కూడా వేయాలండి. సో మనకి ఇంకా బిర్యానీలో ఘాట్ అంతా కూడా ఈ పచ్చిమిరపకాయలే కదా? మిర్చిని, మసాలా. తర్వాత కొంచెం ఆలు అండి. ఓకే. సో ఇప్పుడు ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసారా? వేసి ఒక 1 విజిల్ కాసేపు పెట్టుకోవాలి. 5 మినిట్స్ కొంచెం మెత్తబడిపోతుంది. మెత్తబెడతాయి, ఎందుకంటే ఫాస్ట్ గా ఉడకదు అనమాట పనసకి, అందుకని. వాటర్ కూడా వేసేసారా? అంటే దాంట్లో ఉన్నదంతా వాటర్లోకి వస్తుంది కదండి. అవును, ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఓకే. ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది అనమాట. సో ఈ పనసకాయతో చేస్తూ ఉంటారండి బిర్యానీ ఇలాంటివి మీరు రెగ్యులర్ గా? బాగా చేస్తాం. ఓకే. ఎందుకంటే మాకు అక్కడ అత్తయ్య గారి దగ్గర చెట్లు ఉన్నాయండి, చాలా పనసకాయ చెట్లు ఉన్నాయి. ఓహో. ఇంకా అందుకని చెప్పి బాగా చేస్తా ఉంటాం. చక్కగా సీజన్ లో కాసినప్పుడల్లా మొత్తం అన్ని రకాలుగా వాడుతూ ఉంటారన్నమాట పనసకాయని రకాలన్నీ. అదే, ఎందుకంటే మనకి చెట్టు ఉంటే ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కదా. కొంచెం సాల్ట్. ఓకే. ఇప్పుడు ఈ బిర్యానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ అత్తయ్య గారి దగ్గర? లేదండి, విన్నాను, నేను ట్రై చేశాను అనమాట. సరిపడా ఉప్పు వేసేస్తున్నాను రైస్ కి సరిపడా కూడా. ఓకే. నెక్స్ట్ కొంచెం పుదీనా. ఓకే. ముందు ఉడికించుకోవటం మూలాన వాటికి కూడా టేస్ట్ అనేది వస్తుందేమో కదా. కొంచెం కొత్తిమీర అండి. ఓకే. ఈ రైస్ నానబెట్టుకున్నామండి, ఇది ఫస్ట్ వేసేద్దామా? ఇది వేసేసి అప్పుడు వాటర్ పోయింది. ఓకే.
మనం ఇది ఇలాగా ఎసరు వేసి చేసుకుంటేనే బాగుంటుందేమో కదా ఈ బిర్యానీ. అంటే ఇది కొంచెం రైస్ వేస్తే కూడా మసాలా కూడా ఫస్ట్ పడుతుంది కదా, అవును. కొంచెం వేయాలి, అందుకని చెప్పి ఇట్లా. ఆహా, అంటే అన్నం వండుకొని చేస్తాం కదా కొన్ని రకాలు, బానే ఉంటుంది అలా కూడా. బాగుంటుంది. ఓకే. కొంచెం అది వేగాక పోద్దామా? ఒక నిమిషం అయితే మసాలా అంతా కొంచెం పడుతుంది అన్నమాట. దీంట్లోకి ఏమైనా పర్టికులర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందా శైలజ గారు? లేదండి, ఉత్తిగా ఒకటి బిర్యానీ తిన్నా చాలా బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కారం అన్ని దాంట్లో ఉంటాయి కదా, మసాలా అన్ని. సో ఇంకా పెరుగు చట్నీ లాంటిదంటే మనం కామన్ గా అన్నిటికీ వాడతాం కదా, అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? వాటర్ పోసేనా కొలతేమన్నా? అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నాన్ని కాబట్టి సరిపోద్దండి. చాలు. బిర్యానీ ఘుమఘుమలు మొత్తం అలా స్ప్రెడ్ అయిపోతుంది. మూత పెట్టేద్దామా? పెట్టండి. ఇంక ఇందులో యాడ్ చేసేది ఏమీ లేదు కదా? ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఫస్ట్ ఉడకబెట్టడానికి అంతే, వేసాం ఇప్పుడే కదా, ఇంకా ఏం అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఉడకబెట్టింది చాలు, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఉడికితే మనకి రెడీ అన్నమాట. రెడీ అండి. ఓకే, చూద్దామండి. చూద్దాం. ఆహా, బిర్యానీ అంటే బిర్యానీ స్మెల్ వస్తుంది. కట్టేద్దామా? సో ఇలా వేడివేడిగా తినేస్తే మనకి ఇంకేం కాంబినేషన్ అక్కర్లేకుండా తినేసేయచ్చు. దీని మీద కొంచెం కొత్తిమీర. ఓకే. పుదీనా. కాజు వేయించుకున్నాం కదండి, ఓకే. కాజు వేసుకుంటే సో ఇంకా మనకి ఏ బిర్యానీకైనా ఉల్లిపాయ ముక్కల కాంబినేషన్ కొంచెం చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, బాగుందండి, చాలా కలర్ఫుల్ గా. పనసకాయ బిర్యానీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పనస బిర్యానీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా పనసకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పనస ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస బిర్యానీ రెడీ. ఓకే అండి, మరి రెండు కూడా రెడీగా ఉన్నాయి. సో ఒకటి పనస పొట్టుతో ఆవకాయ, ఇంకోటేమో పనసకాయ బిర్యానీ. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, పనస బిర్యానీ అండ్ పనస పొట్టు ఆవకాయ. ఆవకాయ చూసేద్దాం. ఓకే. బాగుందండి, మంచి ఘాటుగా. అంటే మనం ఇప్పుడే కదా కలుపుకున్నాము, బట్ స్టిల్ కొద్దిగా మామిడి అది యాడ్ చేయటం మూలాన కొంచెం ఆ పులుపు అది బాగా తెలుస్తోంది. సో మీరు అన్నట్టు ఇంకా 2 days బాగా ఊరితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఏదైనా ఆవకాయ మనకు అంతే కదా, మరి ఇమీడియట్ గా తింటే ఆ టేస్ట్ అనేది కొంచెం అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చూద్దాం. బాగుంది. మీ వారు మీ పాప ఎందుకు ఎప్పుడు బిర్యానీ అంటారు ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ పనసకాయ ముక్క కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. బాగుందండి, ఇద్దరు కూడా బాగా చేశారు టేస్ట్ వైజ్గా. నాకైతే రెండు బాగా నచ్చాయి. సో రాజుగారు ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం.
రెండు డిష్లు బాగున్నాయండి మీరు చెప్పినట్టుగానే. సో బిర్యానీ సూపర్గా ఉంది. అలాగే ఆవకాయ కూడా. సో పనసపొట్టుతో కొంచెం ఆ మామిడి ముక్కలు అవి కూడా యాడ్ చేయడం వల్ల సో అన్ని బాగా సరిపోయి ఆ పులుపు కూడా కొంచెం యాడ్ అయ్యి చాలా బాగుంది. సో రెండు డిష్లు కూడా చాలా బాగుంది. కొంచెం కష్టంగా ఉంది కదా. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు కూడా మంచి టేస్టీగా ఉన్నాయి. సో రెండిట్లోకి బిర్యానీ కొంచెం ఒక ఓటు ఎక్కువ వేసేస్తాను. ఓకే. సో బేసిక్గా రెండు కూడా చాలా సూపర్గా చేస్తారు. ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. అన్ని బాగా సరిపోయాయి. యాక్చువల్గా చాలా కొంచెం కష్టంగానే ఉంది. సో శైలజ గారిని మొత్తానికి విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ శైలజ గారు. సో చాలా టేస్టీగా ఉంది బిర్యానీ. ఇంకా అలా వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగుంది. సో చక్కగా మంచి రుచికరమైన ఊరించే వంట మాకు చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సో విజయలక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే ఓకే, మరి పనస పొట్టుతో అలాగే పనసకాయతో వాటి ఊరించే వంటని చూసారు కదా. రెండు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఖాళీ అయిన నెయ్యి ప్యాకెట్స్ కానీ నూనె ప్యాకెట్లలో కానీ పప్పుని నిల్వ చేసి ఉంచినట్లయితే పప్పుకి త్వరగా పురుగు పట్టకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఓకే అండి, మరి వాటి 4 రుచికరమైన వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన మష్రూమ్ మెంతి ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్, మెంతి కూర, అల్లం వెల్లుల్లి, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి. మష్రూమ్లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా చూసిన అవన్నీ ఒకవైపు ఉంచితే, మరొకటి డయాబెటీస్ వచ్చేసింది లేకపోతే రావచ్చు, మా పేరెంట్స్ ఇద్దరికి కూడా ఉంది, మా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక స్టెప్ అండి. అంటే ఒక ప్రివెంటివ్ స్టెప్. అలా చూసుకుంటే మనము ఈ మష్రూమ్, మెంతి కూర లాంటి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనం చాలా మటుకు బాడీలో అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఇట్స్ అ హోల్ పిక్చర్ అండి. అంటే బిగ్ పిక్చర్ చూడాలి, మనం హోల్గా కూడా చూడాలి. అంటే ఒక్క మష్రూమ్, మెంతి కూర లాంటివి తినేస్తేనే షుగర్ రాదు అని కూడా చెప్పలేము. బట్ డయట్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, అలా 2-3 స్ట్రెస్ సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగితే చాలా మటుకు మనకు జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా మనం షుగర్ రాకుండా చూసుకోవచ్చు. సో మష్రూమ్, మెంతి ఇగురు చాలా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనం స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఉల్లి కారం చెక్కలు. ఇప్పుడు మనము డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటీస్ ఎలాంటి, అంటే డయాబెటీస్ వచ్చేసాక ఎలాంటివి తినద్దు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, మైదా. సో మైదా అనేది వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనకు ఎక్కువగా మనకు షుగర్ అనేది కనిపిస్తుందండి. మైదా లాంటివి తగ్గించేసి వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటేనే మనకు ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే ఊరించే వంటలో కూడా పనసపొట్టుతో 2 రకాల రెసిపీస్ చూసాం. సో పనసపొట్టు ఆవకాయ అనేది నిజంగా సూపర్బ్ రెసిపీ. ఎందుకంటే ఆవకాయ అలాగే ఉంచేస్తూ, ట్రెడిషనల్ ఆవకాయలో ఉన్న పదార్థాలన్నీ అలాగే ఉంచుతూ, మామిడికాయ కానీ, ఆవపిండి కానీ, మెంతిపిండి, ఇంగువ, ఇవన్నీ ట్రెడిషనల్గా మనం ఆవకాయలో చూసేదే. దానికి ఎక్స్ట్రాగా మనం పనసపొట్టు యాడ్ చేయడం అనేది అమేజింగ్ అండి. అంటే ఒక్కొక్కసారి శనగలు యాడ్ చేస్తాం కదా, అలా మరోసారి మనం ఇలా పనసపొట్టు యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫైబర్ అనేది మనం ఊరగాయల్లో కూడా యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. కరెక్ట్ మోడిఫికేషన్ అనేది ఇలా ఉండాలండి. ట్రెడిషనల్ రెసిపీని అలాగే ఉంచేస్తూ జస్ట్ దానికి వాల్యూ యాడ్ చేసే విధంగా మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం అనేది కదా, రియలీ చాలా బాగుందండి. సో పనసపొట్టు ఆవకాయ పెద్ద టిక్ మార్క్, డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. పనసపొట్టు బిర్యానీ, ఇది కూడా జనరల్గా మనకు కామన్ రెసిపీయే. అంటే దీని రుచి తెలిసిన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో పనసపొట్టు, రైస్, బంగాళదుంపలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకుతో ఇది చేసుకుంటే ఇది కూడా బాగుంటుంది. బట్ అగైన్ మనకు రైస్ వచ్చేసరికి దాన్ని మనం బ్రౌన్ రైస్, అంటే బాస్మతి రైస్ కూడా బ్రౌన్ రైస్ చేసుకుంటూ పనసపొట్టు లాంటివి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో అల్టిమేట్లీ ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలో దానికి తోడుగా చక్కగా మనకు 4 రెసిపీస్ కూడా వచ్చాయి కాబట్టి
నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించేయండి. రాజుగారు, వంటలు పిండి వంటల్లో మష్రూమ్ మెంతి ఇగురు చాలా బాగుంది. ఎందుకంటే మష్రూమ్ తో చక్కగా మెంతి కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. అండ్ అలాగే స్వీట్ అండ్ స్నాక్స్ లో ఉల్లికారం చెక్కలు. సో చాలా వెరైటీస్ చెక్కలు మనం చూపిస్తూ ఉన్నాం ఇప్పుడు. అవునండి. సో వాటిలో ఈ ఉల్లికారం యాడ్ చేసుకొని చేయటం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి వాళ్ళ రుచికరమైన వంటల్ని మీరు కూడా ట్రై చేయండి, నోట్ చేసుకొని. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళకి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.